కృష్ణానదికి వరద వచ్చిందంటే చాలు గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం ప్రాంతాల్లో నదీ తీరం వెంట ఉన్న జనం ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చేది. ప్రజలకు ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తూ రక్షణ గోడ పనుల్ని ప్రారంభించారు. 294 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న రక్షణ గోడ ప్రత్యేకతలేంటి, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు పవన్. నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలిచిన తర్వాత అక్కడ దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇందులో అతి ముఖ్యమైనది సీతానగరం ప్రాంతంలో రక్షణ గోడ. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎడం వైపున అప్పట్లో విజయవాడ వైపున రక్షణ గోడ నిర్మించినప్పటికీ కుడి వైపున అయితే రక్షణ గోడ లేదు. గతంలో ప్రజలు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ విషయం పైన అప్పట్లో ఎమ్మెల్యే కానీ ఎవరు దాని గురించి పట్టించుకున్నట్టు పరిస్థితి లేదు. అయితే నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి నుంచి గెలిచిన తర్వాత ఆయన ఎన్నికల సమయంలోనే దీనిపైన హామీ ఇచ్చారు, రక్షణ గోడ నిర్మిస్తా అని చెప్పేసి. ఇచ్చిన మంత్రి కూడా కావడంతో ఆయన దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టారు. గెలిచిన వెంటనే ప్రజలకు తాను ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. దానికి తగ్గట్టుగానే 2025 జనవరిలోనే ఈ రక్షణ గోడకు సంబంధించినటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇవ్వడంతో పాటుగా 294.20 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఏడాది మార్చిలో ఈ రక్షణ గోడకు సంబంధించినటువంటి పనులు మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇది ప్రధానంగా ఏంటంటే ఆ సీతానగరం రైల్వే వంతెన నుంచి జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి కనకదుర్గ వారధి వరకు కూడా దాదాపు 1.7 కిలోమీటర్ల వరకు కూడా ఈ రక్షణ గోడను నిర్మిస్తున్నారు. ఇదంతా కూడా ఆ తాడేపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మహానాడు, సీతానగరం, సుందరయ్య కాలనీ ఈ 3 ప్రాంతాల వారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 50,000 మంది జనాభా ఈ రక్షణ గోడ వెంట కూడా ఆ ప్రాంతంలో నదీ తీరం వెంట నివసిస్తూ ఉన్నారు. గతంలో వర్షం వచ్చినటువంటి ప్రతిసారి కూడా వీళ్ళు ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే ఆ కృష్ణానదికి గేట్లు ఎత్తితే ఇంకా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు ఏంటంటే ఆ వరద ఎక్కువగా వచ్చినప్పుడు ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి తాకేది, వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయాయి. 5 లక్షల క్యూసెక్కుల వరద దాటిన ప్రతిసారి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవారు. 5 లక్షలు సాధారణంగానే వస్తూ ఉంటుంది. ఒకసారి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల వరకు కూడా ఒకసారి వెళ్తుంది. అలాంటి సమయంలో అయితే పూర్తిగా ఇల్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2024లో 12 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన సమయంలో మొత్తం 50,000 మంది ప్రజలు అక్కడ దీని బారిన పడ్డటువంటి పరిస్థితి. మొత్తం ఇళ్లను కూడా ఖాళీ చేసి రాత్రి వాళ్ళందరూ కూడా సమీప ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి వాళ్ళకు స్థానికులకు ధైర్యం చెప్పడంతో పాటుగా ఈ రక్షణ కూడా నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభిస్తానని చెప్పారు. ఆ మేరకే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడము, 294 కోట్ల రూపాయలు దానికి విడుదల చేయడం, పనులు కూడా ప్రారంభించడం కూడా పూర్తయిపోయింది. ఈ పనులన్నీ కూడా చాలా సాంకేతికంగా కూడా చాలా కొంత క్లిష్టమైన ప్రక్రియ కూడా. ఎందుకంటే ఆ నదీ గర్భం వెంట కూడా అన్ని రిటైనింగ్ వాల్ను నిర్మించుకుంటూ వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ లోతుగా పునాదులు వేయాల్సి ఉంటుంది. దీనికోసం పైల్స్ సాంకేతికతను ఉపయోగించే విధంగా కూడా ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ విధంగానే పనులు కూడా చేపడుతూ ఉన్నారు. 1.7 కిలోమీటర్ల మేర మొత్తం 1900 పైగా పైల్స్ వేసి ఆ రక్షణ గోడనంతా కూడా బలోపేతం చేసే విధంగా భవిష్యత్తులో ఎల్లంత పెద్ద వరద వచ్చినా ఇబ్బంది లేని విధంగా కూడా ఈ రక్షణ గోడను నిర్మిస్తున్నాం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అంటే సాధారణంగా ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి అత్యధిక వరద 12 లక్షల క్యూసెక్కులు గత 2024లో వచ్చింది. దానికి మించి వచ్చినప్పటికీ కూడా తట్టుకునే విధంగా ప్రజలకు ఆ నదీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ముంపు బారిన పడకుండా ఈ రక్షణ గోడను డిజైన్ చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అలాగే ఏదైనా మౌలిక వసతుల ప్రాజెక్టు వచ్చినప్పుడు కొంతమంది ప్రజలు కూడా ప్రభావితం పడతారు. అంటే కొన్ని రోడ్లు కానీ, ఇల్లు కానీ, భూములు కానీ ఇవన్నీ కూడా పోతాయి. కానీ ఇక్కడ అలాంటి ఏమి ఇబ్బందులు లేకుండా ఆ నదీ తీరం వెంట ఉన్నటువంటి ఇళ్లను కూడా ఏమాత్రం కూడా తొలగించకుండా వాళ్ళకు భరోసా కల్పిస్తూ వాళ్ళ ఇళ్ళ అవతల నుంచే ఈ రక్షణ గోడను నిర్మించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. తద్వారా ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఆ నదీ తీరం ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేపిస్తే లేదా పడగొడితే కనుక వాళ్ళకు మళ్ళీ వేరే చోట వెతుక్కోవడం కానీ ఎంత కూడా ఇబ్బంది అవుతుంది. సొంత ఇంటి కళ నేర్చుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకు ఆ సమస్య కూడా లేకుండా, ఆ ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధంగా ఈ రక్షణ గోడను నిర్మిస్తున్నటువంటి తనులో స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ నదీ తీరం వెంట నిర్మిస్తున్నటువంటి ఈ గోడ వల్ల తమకు గత దశాబ్దాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులకు ఒక
ఫుల్ స్టాప్ పడిందని చెప్పేసి కూడా స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, దాదాపు 294 కోట్ల రూపాయలతో ప్రజలకు 50,000 మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా దీన్ని నిర్మిస్తున్నాం. ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఈ మంగళగిరి నియోజకవర్గంలో చాలా కాలం నుంచి సమస్యలకన్నిటికీ కూడా లోకేష్ ఈ విధంగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. త్వరలో ఆ భూగర్భ డ్రైనేజ్ సంబంధించిన పనులు కూడా ఇటీవలే శంకుస్థాపన చేశారు. సో ఇలా ఒక్కొక్క పని కూడా అన్ని కూడా క్రమక్రమంగా పూర్తి చేసుకుంటూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్న తరుణంలో స్థానికుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ కృష్ణానది వరద ముంపు నుంచి ఇప్పుడైతే సీతానగరము ఆ ప్రాంతం, సీతానగరం కావచ్చు, లేకపోతే సుందరయ్య కాలనీ, మహానాడు ప్రాంతాల ప్రజలకైతే ఈ రక్షణ గోడ ద్వారా విముక్తి దొరుకుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.